దీపావళి అంటేనే మహాలక్ష్మి, లక్ష్మీ దేవతను పూజిస్తాం. మరి యాదవులకు లక్ష్మి ఏంటి? పాలు. మరి ఆ పాలనిచ్చేటువంటి, ఆ పాడినిచ్చేటువంటి దున్నలను పూజించే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ కు, మన దక్కన్ సంస్కృతికి మాత్రమే దక్కింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపాం. అప్పుడు మా తలసాని శ్రీరణ నాయకత్వంలో ఈ డయాస్ ను ప్రభుత్వమే వేసి ఈ దున్నలకు తెచ్చిన వారికి వెండి బిల్లులను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం. కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటలకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయలేదు. ఇలా నిర్వాహకులు అడిగితే వాళ్ళే చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో మీ అందరికీ తెలియంది కాదు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇలా ఏందో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితనం గురించి, యాదవుల నిజాయితీ గురించి, నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ సదర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా మా తలసాని శ్రీరణ ఇది హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ విశ్వవ్యాప్తం చేసింది. ఈ సదన్ మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట్ అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ సదన్ జరుగుతూ ఉంది. ఇవాళ మెయిన్ సదన్ నారాయణగూడలో జరిగితే రేపటి నుంచి జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమం ఇలా పశువులను పూజించడం అంటే మనను గౌరవించుకోవడమే. ఈ జాతికి ఇలా ఎంత గొప్పదంటే మా యాదవులు ఆనాడు యాదవ జాతి ఈ అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చి నాగరికతకే ఒక కొత్త రూపు తెచ్చారు. ఈ అడవి జంతువులను మరి సాధు జంతువులుగా మార్చినటువంటి గొప్ప జాతి మా యాదవ జాతి. ఆ రోజుల్లో నిజాం నవాబు నారాయణగూడకు వచ్చి ఈ సదన్ను ఆయనే స్వయంగా ఇక్కడ నుండి చూసేవాడు అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సదన్. ఈ సదన్ మరి నారాయణగూడలో ఇంత బాగా జరపడం చాలా సంతోషం. నిర్వాహకులకు